Good morning children, 7th class, second lesson social, rain and reverse. అంటే రైన్ రివర్స్ వాట్ ఇస్ క్రియేషన్ బై రైన్ అండ్ రివర్స్. రివర్స్ అనేది ఎలా ఫ్లో అవుతుంటే రైన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అన్నది ఏంటండి 71% ఆఫ్ ది వాటర్ ఈజ్ ఆక్యుపైడ్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట అండి. 71% ఆఫ్ వాటర్ ఎర్త్ కవర్ చేస్తుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. అంటే ఏంటి ఓషన్స్ అన్నమాట అండి. 71% ఓషన్స్ అంతా వాటర్ కవర్ చేస్తుంది. Remaining 29% of water ఏంటి remaining water bodies, canals, rivers, ponds, lakes, etc. అన్నమాట. ఇవన్నీ మనకి 29% అనేది రిమైనింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, లేక్స్, పాండ్స్, కెనాల్స్, గ్లాషియర్స్ నుంచి వస్తుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. చూడండి, all life on the earth is very crucially dependent upon water. As you know, over 71% of the earth's surface is covered with water. We depend upon water for growing crops, but we do not get water uniformly over the year. అంటే ఏంటి, ఇయర్ మొత్తము వాటర్ అనేది మనకి టోటల్గా ఎలా లభిస్తుంది అంటే ఏంటి, ఈ ప్రజెంట్ ఓషన్ అనుకోండి. అర్థమైంది కదండి. ఇది ఓషన్ అనుకోండి. ఈ పైన ఉన్నటువంటి ఈ క్లౌడ్స్ ఏమైతున్నాయో ఈ క్లౌడ్స్ ద్వారా ఈ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వ్యాపరేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. వాటర్ వ్యాపరింగ్ జరుగుతున్నప్పుడు ఈ వాటర్ వ్యాపరింగ్ అన్నది ఇలా జరుగుతుంటుంది అనమాట అండి. అలా క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని రైన్ కింద క్రియేట్ చేస్తుంది అనమాట అండి. అర్థమైంది కదా. వాటర్ లేకపోతే మనం ఉండగలమా? దెర్ ఈస్ నో లైఫ్. వాటర్ ఇస్ అవైలబిలిటీ ఆల్ హ్యూమన్ లైఫ్ బీయింగ్స్ అనమాట అండి. ప్రతిరోజు మనిషికి నీరు అన్నది అవసరం అనమాట. అందువల్ల నీరు అనేది రెన్యూబుల్ సోర్సెస్, తిరిగి పొందడానికి ఉపయోగపడేటువంటి వస్తువు అనమాట అండి. అర్థమైంది కదా. ప్రెసెంట్ కమ్ టు ద లెసన్. సన్, క్లౌడ్స్ అండ్ రైన్ఫాల్. ఆఫ్టర్ ద unbearable heat of April, May, June, April, May and June, comes the rainy season, which lasts for a few months. Do you know what causes rain? Where do the rain bearing cloud came from? Discuss whatever you know or think about these things in the classes. అంటే ఏంటి, వర్షాలు కొన్ని నెలలు వస్తాయని తెలిసి అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఏంటి, సమ్మర్ సీజన్ ఎప్పుడు ఉంటుంది, సమ్మర్ సీజన్ మే, జూన్ అండ్ ఏప్రిల్. ఈ 3 months అర్థమైంది కదండి. ఈ 3 months మనకి సమ్మర్ సీజన్స్ అన్నమాట. ఈ సమ్మర్ సీజన్ ఏమవుతుంది, వాటర్ అంతా సన్ హీట్ వల్ల ఎవాపరేషన్ అయ్యి క్లౌడ్స్ రూపంలో ఫామ్ అయ్యి అది రైనీ సీజన్ కింద క్రియేట్ అవుతుంది అనమాట అండి. వర్షాకాలం ముందు ఉన్నటువంటి కాలం వేసవి కాలం అంటే ఆ కాలంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి కిరణాల వల్ల మొత్తము నీరంతా ఆవిరయ్యి అది మేఘాల రూపంలో మారి వర్షం అనేది వస్తూ జరుగుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. ఎవాపరేషన్. The Pranvi, the woke up early in the morning. She needed to take bath in hot water. అంటే ప్రణవి అనే అమ్మాయి ఎర్లీ మార్నింగ్ వేకప్ లేచింది, ఆమె హాట్ వాటర్తో స్నానం చేయాలనుకుంది అనమాట అండి. సో she heated water in a dish over fire. అంటే ప్రణవి అనే అమ్మాయి చిన్న బౌల్ అనేది తీసుకుని ఆ బౌల్లో వాటర్ అనేది హీట్ చేయడం అనేది మొదలుపెట్టింది అనమాట. దానివల్ల ఏమవుతుంది, బాయిల్డ్ అవుతున్న వాటర్ ఏదైతుందో అది మీ రిమైనింగ్ పైకి వెళ్తున్నటువంటి అంటే వ్యాపరింగ్ అనమాట. ఆవిరి ఏదైతే స్టీమ్ ఏదైతుందో ఆ స్టీమ్ వ్యాపర్ రూపంలో క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, యాజ్ ద వాటర్ హీటెడ్ అప్, వాటర్ ఎవాపరేటెడ్ టచ్ ద లిడ్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవుట్సైడ్ కూలర్ ఎయిర్ వేపర్ బికమ్ వాటర్ డ్రాప్స్ అండ్ స్టాక్ టు ద లిడ్ ఆఫ్ ద డిష్. అంటే ఏంటి, మనం బాయిల్ చేస్తున్న వాటర్ ఏదైతుందో అది మొత్తం టోటల్గా ఆవిరవ్వదండి. నెంబర్ అంటే ఇప్పుడు 100% వాటర్ తీసుకుంటే ఎంత అవుతుంది, 20 లేదా 30% వాటర్ అనేది వ్యాపరేటింగ్ అవుతుంది. రిమైనింగ్ వాటర్ ఎక్కడ ఉంటుంది, బౌల్లో ఉంటుంది అనమాట అండి. అది హాట్ వాటర్ కింద డిసైడ్ అవుతుంది అనమాట. When she removed the lid, some of the water drops fell down into the dish. అంటే ఏంటి, the bowl is a totally covered up లిప్ అనమాట. అంటే మనం మూతతో కవర్ చేసుకున్నప్పుడు ఆ వేపర్ అవుతున్నటువంటి ఏమైతుందో ఈ ప్లేట్కి టచ్ అవి ఏమవుతుంది, వాటర్ డ్రాప్స్ కింద మారుతుంది అనమాట.
వాటర్ డ్రాప్స్ కింద రీచ్ అవుతుంది. అవి స్మాల్ డ్రాప్స్ కింద లిటిల్ డౌన్ అవుతుంది అన్నమాట. She realized that the water evaporates and later become considered into water by cooling. అంటే హాట్ అయిన వాటర్ మళ్ళీ ఏ విధంగా కూల్ అవుతుంది అంటే బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల కూల్ అవుతుంది అనమాట. దిస్ స్టోరీ ఆఫ్ రైన్ బిగిన్స్ విత్ వాటర్ వేపర్. వాట్ ఈస్ వాటర్ వేపర్? వెన్ యూ డ్రై యువర్ వెట్ క్లాత్స్ ఇన్ ద ఓపెన్ you see that the water disappears after a while and then the cloth dries. అంటే ఏంటి మనం ఎప్పుడైనా అంటే your cloth your dresses is very unneatly, your dress is very dust. Your mother is washing your clothes. After the wash is dry in the sunlight, after few hours the cloth is very neatly dry. The remaining, what is the main reason? Water is evaporating. What is the main reason? Sun heat focus on the dresses. The water is evaporating, the dress is totally dry. అర్థమైంది కదా? అంటే మన బట్టలు కొనేటువంటి మట్టి ఉతకడానికి మన ఇంట్లో ఉన్నటువంటి మమ్మీస్ ఎలాగైతే మామ్స్ ఎలాగైతే వాష్ చేసి ఎండలో వేస్తారో కొన్ని గంటల తర్వాత మన బట్టలు కొనేటువంటి తడి మొత్తము ఈ ఆవిరైపోయి జరుగుతూ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా? ఇఫ్ యు ట్రావెల్ వెస్ట్ వర్డ్స్ ఫ్రమ్ ది కోస్ట్, similarly if you keep some water in a plate it drips up in a couple of days. అంటే మీరు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అవుట్ సైడ్ అంటే బాల్కనీలో ఓపెన్ ప్లేస్లో పెట్టండి. అదేమో ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత యూ కెన్ చెక్ ఇట్ ద బౌల్, the water is totally evaporated. What is the main reason? The sunlight focus on the bowl, the water is heating, the water is evaporating of the form of the clouds. The actually water in the cloth in the plates become water vapor and mixed with the air through the process called evaporation. So even when water is hot boiling there is evaporation. అంటే వాటర్ వేడి అవ్వకపోయినా సరే వాటర్ అనేది వ్యాపరం జరుగుతుంది. The oceans is occupied 70% of the earth. So a number of square kilometers of the occupied of the oceans. Number of square kilometers is occupied of the ocean entire world. The water body is totally not heated. Water body is totally not heated or not cooled. The water evaporation is continuously. What is the main reason? The sun focuses in the directly the oceans. The water is evaporating on the form of the clouds. అంటే సముద్రాలు భూమి చుట్టూ నీరు అంతా ఉందండి, కొన్ని వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. సముద్రంలో నీరు వేడెక్కుద్దా? త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లబడదు. కానీ సముద్రంలో ఉన్నటువంటి నీరు సూర్యుని యొక్క వేడి వల్ల నీటి పొడగల రూపంలో మేఘాల కింద ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ there are several water bodies on the earth surface. Oceans, rivers, lakes. అంటే ఏంటి? number of water bodies are available in the earth surface. Lakes, rivers, canals, ponds, oceans, seas and etc. Now there is constant evaporation of water from these water bodies. అంటే ఏంటి? అంటే వాటర్ బాడీస్లో ఉన్నటువంటి వాటర్ అంతా టోటల్ ఎవాపరేట్ అవుతుందా? దెర్ ఇస్ నో ఎవాపరేటెడ్. ద వాటర్ ఇస్ ఫ్లోయింగ్ అండర్ సర్ఫేస్, ఇన్ఫ్లో సర్ఫేస్. అంటే లోపల అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి వాటర్ దెర్ ఇస్ నో ఎవాపరేషన్. ద అప్పర్ లేయర్ ఇస్ ద వాటర్ ఇస్ ఏ టోటల్ నాట్ ఎవాపరేషన్. ద ఫ్యూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఎవాపరేటింగ్ ఆఫ్ ది వాటర్ బాడీస్. In fact, water wherever there is a moisture like on wet cloth there is evaporation. There is evaporation from your body, from trees, plants and soils. అంటే సూర్యుని నుంచి గ్రహించేటువంటి శక్తి వల్ల మన శరీరం ఏమవుతుంది? The skin is dry. The total water content is a loss. What is the main reason? Hydration. Right? The water is sufficient of in your body. The brain using only 90% of water in your brain. Approximately 0.5% is the less than your totally body is undisappeared. You are not constantly. The process of evaporation speeds up in the increase in temperature. Water happening ఏమవుతుంది? వాతావరణం వేడెక్కడం వల్ల ఆ నీరు ఆవిరి రూపంలో మారుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ రైన్స్. Formation of clouds and rains. When water vapor rises with hot air and reaches high up in the sky. అంటే ఏంటి? నీరు ఎప్పుడైతే ఆవిరయ్యి పైకి చేరుతుందో అప్పుడు ఆకాశంలో మేఘాల కింద ఏర్పడడం జరుగుతుంది అన్నమాట అండి.
it gets cooled. This is because it gets cooler as we rise above the surface of the earth. With the cooling water vapor is transformed into thin water droplets. అంటే చిన్న చిన్న నీటి బిందువుల వలె పైకి లేచి అవి కొన్ని వేల కిలోమీటర్ల వరకు కొన్ని మీటర్ వరకు ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి చలన వాతావరణంలో క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి అక్కడి నుంచి మనకి రైనీ సీజన్ క్రియేట్ అవుతుంది అన్నమాట. దీస్ droplets they gather around the immediate distance smoke particles in their and gradually increases in size. అంటే మన కంటికి కనిపించుకున్నటువంటి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్న దుమ్ము రేణువులు, మనకి పొగ మంచు అంటారు కదండి, స్మోక్ ఫాగ్, అలాంటి వాటి వలన ఈ నీటి అన్నది పైకి వెళ్ళి అక్కడ ఫామ్ అవుతుంది అన్నమాట. ది స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లౌడ్స్, ఇలా చిన్న చిన్న నీటి బిందువులు ఏమవుతున్నాయో అది టోటల్గా వన్ క్లౌడ్ రూపంలో ఫామ్ అవుతుందని చెప్తుంది అనమాట. యాజ్ ద క్లౌడ్స్ కంటిన్యూ టు రైజ్ అప్వర్డ్స్ ఇట్ గెట్స్ కూలర్ అండ్ మోర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్. అలా చల్లబడినటువంటి నీటి బిందువులు ఏమవుతున్నాయో అవి పెద్ద పెద్ద మేఘాల కింద ఫామ్ అవ్వడం జరుగుతుంది. ద డ్రాప్లెట్స్ గెట్ టుగెదర్ టు ఫ్రమ్ బిగ్గర్ డ్రాప్స్. అలా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఏమవుతున్నాయో స్మాల్ వాటర్ డ్రాప్స్ ఒక లార్జ్ వాటర్ డ్రాప్ కింద క్రియేషన్ అవుతుంది అనమాట అండి. అంటే ఏంటి, మీ ఇంటి దగ్గర ఒక ట్యాప్ ఉందనుకోండి, there is in your house only one tap. The tap is not continually the droplet of water, single drop, two drops. Day by day, the drop by drop. The bucket is a full fill up after few hours. Continuous water dropping of the waters అన్నమాట. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న నీటి కుళాయి చిన్న నీటి బిందువులు పడుతున్నప్పుడు ఫ్యూ అవర్స్ తర్వాత వాటర్ అనేది బకెట్ ఆఫ్ వాటర్ ఫుల్ ఫిల్ అవుతుంది. ఎందువల్ల the tap is totally closed. This is not closed. The tap is totally some open of the wall. అదే కొద్దిగా వాల్ ఓపెన్ చేయడం వల్ల ఆ డ్రాప్లెట్స్ అన్నీ పడుతున్నాయి అనమాట. ఆ లీకేజెస్, డ్యామేజెస్, పైప్ లైన్ బర్స్టెడ్, సమ్ ఎక్సెట్రా కాజెస్ అనమాట. As they get heavier, it gets more and more difficult for them to remain all in the air, and so they begin to fall as raindrops. అలా ఫామ్ అయినటువంటి క్లౌడ్స్ ఏమవుతున్నాయో ఆ క్లౌడ్స్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ ఆఫ్ ది ఎయిర్. అంటే ఎయిర్ యొక్క ప్రభావం వలన ఆ క్లౌడ్స్ అన్ని అలా మూవ్ అవుతూ ఎక్కడైతే కూల్ ఎయిర్ అయితే టెంపరేచర్ క్రియేట్ అవుతుందో అక్కడ పెద్ద రైన్ డ్రాప్స్ కింద క్రియేట్ అవుతుంది అనమాట అండి. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్, పేజ్ నెంబర్ 9. Evaporation. The changes of water into vapor is known as evaporation. The process in which water vapor changes into water is called condensation. The clouds are the teeny droplets of water hanging in the air above. అంటే చిన్న నీటి బిందువులు పైకి లేచే పెద్ద మేఘాల కింద ఏర్పడము సూర్యుని యొక్క వేడి వల్ల నీరు ఆవిరవడం వల్ల ఈ ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట అండి. వాటర్ సైకిల్. The process of water evaporating from the seas. The forming cloud in the sky. సముద్రం చాలా పెద్దది ఉంటుంది, అక్కడే వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేటింగ్ జరుగుతుంది. స్కై ఈజ్ ద బ్లూ కలర్. The clouds are formed in the sky. Then the forming cloud in the sky coming down as rain. అంటే మేఘాలు ఉన్నటువంటి వర్షం కిందకి పడుతుంది. The following down the slopes and land in the form of rivers. అంటే అలా పడినటువంటి వర్షం అవుతుంది. ఫస్ట్ మౌంటైన్స్, తర్వాత వ్యాలీస్. అది మన మౌంటైన్స్, వ్యాలీస్, రివర్స్, కెనాల్స్, పాండ్స్, లేక్స్ అండ్ ద మధ్య ఆఫ్ ది ఓషన్. దిస్ ఈజ్ ద వాటర్ సైకిల్స్ అనమాట అండి. అంటే ద సైకిల్ విల్ ఈజ్ the round shape. The water cycle is a round shape. The first is the water is evaporating. Second one, the clouds is formed, and the rainy season is created. Third, fourth, the water droplets of the reach the earth, and the mountains the reach the of the earth. The rivers flow of the rivers and water. అంటే ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, వాటర్ అంటే మళ్ళీ తిరిగి ఎక్కడ ఓషన్స్ లో మధ్య అవుతుంది అన్నమాట. దిస్ ఇస్ వాటర్ సైకిల్. నెక్స్ట్ precipitation. Different form of the condensation of water vapor known as precipitation. This may take place in the form of dew, fog, rain, snow and hail. అంటే అవపాతం అనమాట. వీటి వల్ల ఏమవుతుంది, రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. హ్యూమిడిటీ అంటే ఉక్కపోత అనమాట అండి, స్వెట్ అనమాట. ఎక్కువ చెమట పట్టడము, గాలిలో తేమ ఎక్కువ ఉండడము, ఎలా ఉంటుంది అంటే బాడీ మొత్తము డిహైడ్రేషన్ గురవడము, పని చేయలేకపోవడం అనేది జరుగుతుంటాయి అన్నమాట. ది అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్ ప్రెసెంట్
ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. వాతావరణంలో గాలి తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకి వేడి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ద వెన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆర్ హై యూ ఫీల్ అన్కంఫర్టబుల్, అంటే మనం అందరము చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం. యూ ట్రాన్స్పైర్ అండ్ ద స్వెట్ డస్ నాట్ వ్యాపరేట్ క్విక్లీ, మన చర్మం మీద ఉన్నటువంటి చెమట త్వరగా వ్యాపరేట్ అవ్వదు అనమాట, త్వరగా డ్రై అవ్వదు. ఎందువల్ల అంటే ఎయిర్లో ఉన్నటువంటి హ్యూమిడిటీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. అది కదండి వాటర్ అంటే దాని మన బాడీలో ఉన్నటువంటి స్వెట్ మొత్తం టోటల్గా డ్రై అవ్వదు. యూ ఫీల్ స్టిక్లీ అండ్ సచ్ వెదర్ ఈజ్ కాల్డ్ స్లాటరీ, అంటే జిగురుగాను చిరాకుగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అండి. ద విండ్స్ అండ్ క్లౌడ్స్, the since evaporation take place all over the earth surface, clouds are also being formed all over. అంటే ఏంటి, ఈ క్లౌడ్స్ మొత్తం టోటల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ ఆఫ్ ది క్లౌడ్స్ అన్నాడు, అంటే మేఘాలు మొత్తం ప్రపంచాన్ని ఆవరించి ఉన్నాయని చెప్తున్నాడు. However, it is on the surface of the oceans at the maximum evaporation the clouds formation take place. అంటే సముద్రం చాలా పెద్దది ఉంటుంది, అక్కడే నీరు ఎక్కువ ఆవిరవుతుంటుంది, అక్కడ ఎక్కువ మేఘాలు ఏర్పడతాయి అని చెప్తున్నాడు. The oceans are water bodies extended up to thousands of square kilometers. సముద్రం చాలా పెద్దది ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ది ఆక్యుపైడ్ ఆఫ్ ది ఓషన్స్. ద నెంబర్ ఆఫ్ millions of gallons of water every day evaporating. Number of every day the number of gallons of water evaporating of the oceans. The remaining particular any place the rainy season is the created of the world. ఎక్కడో ఒక చోట ప్రతిరోజు వర్షం పడుతుంటుంది, సముద్రం ఉన్నటువంటి నీరు ఆవిరవుతూ ఉంటుంది అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఆల్సో ద రైన్ ఈస్ వెరీ హెవీలీ ఆన్ ది ఓషన్స్. సముద్రంలో నీరు ఎక్కువగా ఉంటుంది, అలాగే సముద్రం మీద కూడా ఎక్కువ వర్షపాతం అనేది కురుస్తుంది అనమాట. ద టోటల్లీ ఓపెన్ ప్లేస్ ఆఫ్ ది ఓషన్. ద క్లౌడ్స్ ఆల్సో ట్రావెల్ ఇన్ టు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ టు బ్రింగ్ టు రైన్ టు అస్. నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ ది క్లౌడ్స్. ద హాట్ winds and cold winds to touch the earth surface. The place is totally occupied of the rainy season created number of countries. The rainy season will grow up in paddies, greenery, forest, number of places in totally the cool places. Now do you know what brings them deep land? దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా చాలా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తున్నాడు అనమాట. These winds came all the way from the Arabian Sea and Bay of Bengal and they transport the rain clouds. అంటే ఏంటి, మనకి క్లౌడ్స్ అనేవి 2 typesలో రీచ్ అవుతుంటాయి అనమాట అండి. అర్థమైంది కదా. The clouds are reaches in 2 types of reaches in clouds. First one, southwest monsoon. Southwest monsoon, the Arabian seaside. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అరేబియన్ ఓషన్ కదండి, వెస్ట్ సైడ్ ఉన్నది అరేబియన్ ఓషన్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ స్టేట్ కేరళ స్టేట్ని రీచ్ అవుతాయి అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫస్ట్ కేరళ స్టేట్ రీచ్ అయ్యి నెంబర్ ఆఫ్ డేస్ మొత్తము అవి మొత్తం ఇండియా మొత్తము ఆక్యుపై చేస్తాయి అనమాట. జూలై 1st or 2nd వీక్ మొత్తం క్లౌడ్స్ అన్ని టోటల్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసి అప్పుడు రైనీ సీజన్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. బే ఆఫ్ బెంగాల్ విచ్ సైడ్, బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్, బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ సైడ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. Northeast monsoon is occupied of the Bay of Bengal east side. Only one state is particularly a number of cyclones affected by Tamil Nadu state. Number of cyclones affected by October and November months. Number of cyclones affected by only Tamil Nadu state, each side Bay of Bengal, east coastal region side. Northeast. This is southwest. This is 2 different monsoons affected by India. Next, there are 2 arms of monsoon winds. One blows from the Arabian Sea and another from Bay of Bengal. The arrows in map 1 show as a direction of winds. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్లో విండ్స్ యొక్క ఫ్లో ఎలా ఉంది అన్నది చూడాలన్నమాట అండి. అర్థమైంది కదా. Tomorrow I will continue next class.